తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా భీమడోల్లో ఏర్పాటు చేసిన ఫెర్టిలైజర్ స్టోర్ ను ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి సంయుక్తంగా ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం రైతులకు ఎరువులను విక్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు సరసమైన ధరలకు అందించడమే డీసీఎంఎస్ లక్ష్యమన్నారు. రైతులు అవసరమైన ఎరువులను సమయానికి అందించేలా సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ స్టోర్ ప్రారంభంతో భీమడోలు పరిసర ప్రాంత రైతులకు మరింత సౌకర్యం కలగనుందని తెలిపారు. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ ఏదైతే ఉందో ఆ చైర్మన్ గారు అయినటువంటి తమ్ముడు మురళీ గారి ఆధ్వర్యంలో డీసీఎంఎస్ యొక్క వ్యాపార అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు భీమడోలు జంక్షన్లో వారి యొక్క నూతన ఎరువుల అమ్మకాల కేంద్రాన్ని ప్రారంభించినటువంటి సందర్భంగా చైర్మన్గా మురళీ గారికి కానీ, అలాగే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సోదరుడు ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారు కానీ, సోదరి మాలతీరాణి గారు కానీ, కూటమి కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు కలిసి ఈ యొక్క డీసీఎంఎస్ ఎరువుల అమ్మకాల కేంద్రం ఏదైతే ప్రారంభించారో ఈ యొక్క అవకాశాన్ని ఈ నియోజకవర్గంలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలంటే మన ద్వారకా తిరుమల గోపాలపురం నియోజకవర్గం సరే ఇక్కడ ఉపయోగపడుతుంది. ఈ డీసీఎంఎస్లో ఇక్కడ గొడవల వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మన చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా మన సొసైటీలో ఇచ్చే ఎరువుల కన్నా కూడా కొంత రేటు ఇక్కడ తక్కువగా ఉంటున్న విషయాన్ని ఇప్పుడే నేను మురళి గారు చెప్పిన మాటలను బట్టి నేను విన్నాను. తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క డీసీఎంఎస్ వ్యాపార అభివృద్ధిలో కూడా మనం కూడా పాలు పంచుకున్న వాళ్ళం అవుతాం. అదొకటి. ఇంకొకటి ఏంటంటే యూరియా ఒకటి, డిఏపి ఒకటి మార్కెట్ ధర వస్తుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ రెండు కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకొకటి ఇప్పుడే మేము తమ్ముడిని నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ఒక రిక్వెస్ట్ చేసాము డీసీఎంఎస్ చైర్మన్ గారిని. ఏంటంటే ఏదైనా ఒక ఊర్లో కనుక ఒక లోడ్ ఎరువులు అవసరమైతే అక్కడ యూరియా అవ్వచ్చు, డిఏపి అవ్వచ్చు, గ్రోమర్ అవ్వచ్చు, అటువంటి అయినప్పుడు కన్సర్న్ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ బాధ్యత మీద, ఎందుకంటే వీళ్ళ లారీ మీద వచ్చి ఇక్కడ దింపుకునే బదులు ఇదే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే ఆ సొసైటీ దింపమంటుందో అక్కడ కూడా దింపే ఏర్పాటు చేస్తానన్నటువంటి తమ్ముడు మురళీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చుట్టుపక్కల రైతులందరూ, ఈ చుట్టుపక్కల ఉన్న కోఆపరేటివ్ చైర్మన్ అందరూ కూడా ఎమ్మెల్యే గారు మేము కూడా మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాం కాబట్టి రైతులకు కానీ సొసైటీలకు కానీ ఏ అవసరం వచ్చినా డీసీఎంఎస్ యొక్క సేవలను మీరు కూడా ఉపయోగించుకోవాల్సిందో దానికి ముందుగా ఇక్కడ ఈ యొక్క కేంద్రాన్ని ప్రారంభించినటువంటి మురళి తమ్ముడు డీసీఎంఎస్ చైర్మన్ గారికి మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల హామీల అమలును ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన విభాగాలు, వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమంగా పెడుతున్న కేసులకు, రౌడీ షీట్లకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అంబేద్కర్ స్టాట్యూ వద్ద సిపిఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ సంఘాలు, వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు చిగురుపాటి సందీప్, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అధ్యక్షులు అరికెల అభిషేక్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి పవన్ కుమార్, ఏఐఎస్ఎఫ్ సుందర్, దాయం ప్రకాష్, చెన్నమిల్లి చంద్రశేఖర్, తోకల సాల్మాన్ రాసు, సంతోష్, సూర్యరెడ్డి, విద్యార్థి గాతుల సందీప్, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడో ఆయన రాష్ట్ర 2019-24 ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాము పరిపాలనలో చంద్రబాబు గారు ఏం చెప్పారంటే ఈయన ఈ రాష్ట్రాన్ని మరో శ్రీలంక కింద తయారు చేస్తున్నాడని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు నువ్వు చేసేదేంటి? ఒక శ్రీలంక కాదు, ఒక నేపాల్, ఒక బంగ్లాదేశ్, ఒక శ్రీలంక 3 కలిపితే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయో అంతకన్నా కూడా దయనీయ స్థితిలో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి మీకు ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్కడ జరిగిన విధ్వంసాలన్నీ కూడా మీరు చూశారు. అది కూడా కేవలం విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కలిపి చేసిన పోరాటాలే. ఎప్పుడైతే యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కుతాయో ఎటువంటి ప్రభుత్వమైనా కూడా కూలిపోవడం ఇది నిశ్చయం అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఏదైతే విద్యార్థి సంఘాలు ఐక్యవేదికగా మేమంతా ఏదైతే పోరాటం చేస్తున్నామో 6,500 కోట్లు కూడా విడుదల చేస్తాము. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం సహాయంలో వస్తుందని చెప్పని ఇలాంటి అబద్ధాలు హామీలు ఎన్నో ఇచ్చి నేడు యువత సంబంధించి ఓట్లన్నీ కూడా వేయించుకుని అధికారం చేపట్టి ఇది కూటమి ప్రభుత్వం అందరినీ మోసగించింది. ఈరోజు విద్యార్థి సంబంధించి సమస్యలున్నా, యువజన విభాగ సమస్యలున్నా రోడ్డెక్కి అయ్యా మాకు సమస్య ఉంది,
మాకు ఈ సమస్య తీర్చండి, మాకు ఈ రాలేదని అడుగుతుంటే అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. ఎక్కడైనా ఉందా ఇలాంటి రౌడీ షీట్లు ఓపెన్ చేసి విద్యార్థుల్ని అరికట్టమని ఎక్కడ విద్యార్థులు ఎక్కడైనా ఉందా? దేశంలోనే ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన కూడా దాని పాలన చేసినప్పుడు కూడా వాళ్ళ మీద కూడా ఇలాంటి కేసులు పెట్టలేదు. అలాంటిది మాకు రావాల్సిన హక్కుల్ని గురించి అడుగుతుంటే ఇవాళ రోడ్డు మీద రానివ్వకుండా నిర్బంధం చేసి ఇలాంటి కేసులు పెట్టి ఆపుకు వస్తున్నారు. కానీ రానున్న రోజుల్లో మీ ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రానివ్వకుండా మీరు చేస్తామని, అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా వామపక్షాలు కానీ ఇలాంటి యువజన సంఘాలు కానీ అందరూ ఏకమయ్యి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమం ఇంకా చేసి మీకు కనుక తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాము. ఏదైతే యువత రానున్న రాజకీయ రేపన్నాక భవిష్యత్తు యువత అని చెప్పి పలానా సంఘాల్లో పలానా మీటింగ్లో గుర్తొచ్చిన అరిసిన రోజులు మీరు ఉన్నాయి. కానీ ఈరోజు డబ్బులు లేవని వంకతో లో బడ్జెట్ ఉంది, బడ్జెట్ లేదు అనే వంకతో నిధులనే చెప్పట్లేదు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పర్యటించారు. స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. పెళ్లకూరు పంచాయతీ తిమ్మారెడ్డి వాగు గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం సంక్రాంతి వేడుకల్లో పాల్గొని భోగి మంటలు వేశారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. వెలుగు ఆధ్వర్యంలో స్వయం సహాయక ఉపాధి కింద కోళ్ల పెంపకం యూనిట్లను లబ్దిదారులకు అందించారు. అనంతరం గ్రామ సచివాలయాలను ప్రారంభించారు. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముగ్గు మీద వచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటిని వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడకపాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట. పెద్ద పండుగొచ్చెనో ఎంటూ ముస్తాబు అయ్యింది చూడగా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగుంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరుంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు గెలుచుకుని ఉంటే రాజ్యాంగాన్నే మార్చివేసేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెజార్టీ ఉందన్న కారణంతో మోదీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. గాంధీ భవన్లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలపై కక్షతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు. 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పేద ప్రజలకు అనుకూలమైన పేద ప్రజలకు హక్కు కల్పించిన, పేద ప్రజలకు భద్రత కల్పించిన రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర చేసి 400 సీట్లు మాకు ఇవ్వండి, మేము నూతన పరిపాలన తీసుకొస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళు ఈ రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా పేదలకు అన్యాయం చేసి పేదల హక్కులను కాలరాసి కార్పొరేట్ కంపెనీలకు ఈ దేశాన్ని మళ్ళీ తిరిగి అప్పచెప్తారు. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ముసుగులో ఈ దేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిషర్స్ వారసత్వంగా బీజేపీ అంటే
బ్రిటిషర్స్ జనతా పార్టీ అని చెప్పుకునే విధంగా ఈరోజు రాజ్యాంగంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడబోతున్నది. ప్రజలంతా జాగ్రత్తగా ఆలోచన చేయండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేయబోతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రజల్ని అప్రమత్తం చేసిండ్రు. అందుకే అత్యంత అంబేద్కర్ గారి ప్రభావితమైన రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏను తుడిచిపెట్టేసిండ్రు అక్కడ. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ 240 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారంలోకి రావడం వల్ల, వాళ్ళు ఆశించిన 400 సీట్లు సాధించకపోవడం వల్ల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వాళ్ళకు అనుకూలంగా రాసుకోవాలన్న ఆలోచన వాయిదా పడ్డది. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చలేకపోయినో, ఎప్పుడైతే పేదల హక్కులను కాలరాసి ఈస్ట్ ఇండియా కంపెనీలకి ఈనాడు ఉన్న అదానీ అంబానీలకి దేశాన్ని అప్పజెప్పాలన్న ప్రణాళిక వాళ్ళు కుట్రపూరితంగా ఆలోచన చేసిండ్రో అది అమలు చేయలేకపోయినరు. అందుకే ఈరోజు ఆ పథకాన్ని, ఆ ఆలోచనని ఇంకొక రూపంలో అమలు చేయాలని బయలుదేరారు. అదే ఈనాడు ఓటర్ల ప్రక్షాళన అని చెప్పి SIR తీసుకొచ్చిండ్రు. తద్వారా ఈ దేశంలో ఉండే మైనారిటీలు, పేదలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులను, అత్యంత నిరుపేదలను, ముఖ్యంగా నిరుపేదకు, భూమి లేని వానికి, సొంత ఇల్లు లేని వానికి రక్షణ ఓటే. ఓటు ఒక్కటే ఆయుధం. ఇల్లు లేని వాడికి, ఆస్తి లేని వాడికి గుర్తింపే ఓటు. ఇవాళ గుర్తింపును తొలగించాలి, ఓట్లను తీసేయాలని SIR తీసుకొచ్చిండ్రు. ఎప్పుడైతే ఓటు హక్కు తీసేస్తాడో అతని ఆధార్ కార్డు పోతుంది, అతని రేషన్ కార్డు పోతుంది, అతనికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దయిపోతాయి. చివరికి దేశంలో ఉండాలనా లేదా అని అంటే అతను ఉండాలనా లేదా అని నిర్ణయించేది కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. గుంటూరులో సరస్ మేళా 2026ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టీకరణ. వైనాట్ 175 అని 11 సీట్లకు పరిమితమైన జగన్ కు ఇంకా జ్ఞానోదయం కాలేదు. విమర్శలు గుప్పించిన మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి. ఏపీని ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలి. పిలుపునిచ్చిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. మోదీ సర్కారుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేసేవారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.